హాయ్ డాక్టర్, క్యాట్రాక్ట్ గురించి మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగచ్చా? షూర్. క్యాట్రాక్ట్ అందరికి వస్తుందా? ఎట్లయితే మన స్కిన్ మీద రింకిల్స్ వస్తాయో లేదా హెయిర్ గ్రే అవుతుందో క్యాట్రాక్ట్ కూడా నార్మల్ ఫిజియలాజికల్ ఏజింగ్ ప్రాసెస్. సో ఎస్, అందరికీ వస్తుంది. క్యాట్రాక్ట్ ని సింపుల్ టర్మ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయండి. మన ఐలో ఉన్న లెన్స్ కెమెరా లెన్స్ లాగా ఉంటుంది. అది లైట్ ని రెటినా మీద ఫోకస్ చేస్తుంది. ఏజ్ తోని క్లౌడింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. దానివల్ల విజన్ బ్లర్ అవుతుంది. సిగ్నిఫికెంట్ క్లౌడింగ్ ఉన్నప్పుడు మన విజన్ తగ్గుతుంది. దీన్నే క్యాట్రాక్ట్ అంటాము. అంటే క్యాట్రాక్ట్ తర్వాత లెన్స్ పర్మనెంటా? సర్జరీ తర్వాత లెన్స్ యూజువలీ పర్మనెంట్ గానే ప్లేస్ చేస్తాము. అకేషనలీ మ్యానిపులేషన్ లేదా ఐఓఎల్ అంటే ఇంట్రాక్యులర్ లెన్స్ ఎక్స్చేంజ్ అవసరం పడవచ్చు. క్యాట్రాక్ట్ సర్జరీ తర్వాత మళ్ళా పొర రావచ్చా? అకేషనలీ రావచ్చు, కానీ అది ఓన్లీ లెన్స్ క్యాప్సూల్ మీద ఉంటుంది. సో మనం లేజర్ తో ఆ ఎఫెక్టెడ్ ఏరియాని ఫోకస్ చేస్తే మన విజన్ క్లియర్ అవుతుంది. ఇట్స్ ఎ సింపుల్ ఓపీడీ ప్రొసీజర్ విత్ నో డౌన్ టైమ్. ఫైనల్ గా మొత్తానికి మనం క్యాట్రాక్ట్ ని అవాయిడ్ చేయొచ్చా? అన్ఫార్చునేట్లీ ఇప్పటికైతే నో, బట్ చెప్పలేము. However, there are options to decrease the progression of the cataract. అన్ని డీటెయిల్స్ తెలుసుకోవడానికి నెక్స్ట్ వీడియో చూడండి.